రవి, మన దేశం హలాల్ వైపు పరిగెడుతుంది, నీకు తెలుసా? అవునా? మన ఇండియా జనాభాలో కేవలం 15% మాత్రమే ముస్లింలు. కానీ ఈ ముస్లింల కోసం పాలు, స్వీట్స్, మెడిసిన్, మాంసం అన్నిట్లో హలాల్ సర్టిఫికేషన్ తీసుకువస్తున్నారు. అసలు హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటి? హలాల్ సర్టిఫికేషన్ అంటే ఇస్లామిక్ ప్రమాణాల ప్రకారం ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్ అని అర్థం. అంటే ఒక ప్రొడక్ట్ తయారవ్వాలంటే పూర్తిగా ఇస్లామిక్ విధి విధానాలను పాటించి తయారవుతుందన్నమాట. ఈ హలాల్ సర్టిఫికేట్ ద్వారా ఎవరికి ఉపయోగం? ఇది కేవలం ముస్లిం వాళ్ళకు మాత్రమే యూజ్ అవుతుంది. అంటే 15% ఉన్న ముస్లిం జనాభా కోసం ఈ 80% ఉన్న హిందువుల మీద హలాల్ రూల్ని రుద్దుతున్నారు కదా. ఒకప్పుడు గల్ఫ్ దేశాలు హలాల్ సర్టిఫికేట్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే వాళ్ళ కంట్రీస్లో యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ విధానాన్ని మెల్లగా మన ఇండియాలో అమలులకు తీసుకువస్తున్నారు. అంతేకాదు, ఈ హలాల్ సర్టిఫికేట్ ఉంటే ప్రతి ప్రొడక్ట్ మీద కొంత డబ్బు వాళ్ళకు వెళ్తుంది. ఈ అమౌంట్ మన ఇండియన్ గవర్నమెంట్కే వెళ్తుంది కదా? లేదు, కేవలం ప్రొడక్ట్ మీద ఉన్న ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చిన డబ్బులు మాత్రమే మన గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ ఈ మనీ మొత్తం ఇస్లామిక్ బోర్డ్స్కు వెళ్తుంది. ఒక ప్రైవేట్ ఇస్లామిక్ బోర్డు అక్రమంగా హలాల్ సర్టిఫికేట్ ఇచ్చి మనీ గ్రాప్ చేస్తుంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి బోర్డ్స్ మీద తక్షణమే గవర్నమెంట్ ఆడిట్ చేసి చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పటి వరకు వీటి మీద మన గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదా? యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో హలాల్ సర్టిఫికేట్ ప్రొడక్ట్స్ ని మొత్తం బ్యాన్ చేశారు. అలానే ఇలాంటి ప్రొడక్ట్స్ వల్ల వచ్చిన డబ్బులు మొత్తం ఇస్లామిక్ బోర్డ్స్ కు వెళ్తుంది. వాటిని టెర్రరిస్ట్ గ్రూప్స్ కి, లవ్ జిహాద్ గ్రూప్స్ కి యూజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించాడు. అంటే కొన్ని వేల కోట్లు ఇచ్చి ఇండైరెక్ట్ గా మన శత్రువుని మనమే పెంచి పోషిస్తున్నాం కదా. అందుకే ప్రతి ఒక్కరు వాళ్ళు తినే ఫుడ్ మీద అది హలాల్ ఫ్రీయా ఆర్ హలాల్ అని చెప్పేసి తెలుసుకొని మరి కొనుక్కుంటే బెటర్.